ఓరుగల్లులో మిర్చి ధరలు రైతులతో కంటతడి పెట్టిస్తోంది. భారీగా ధరలు పడిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. గత ఏడాది కంటే దాదాపు 10,000 రూపాయలు తగ్గింది. 2024లో క్వింటా తేజ రకం మిర్చికి 23,000 పలికింది. ఈసారి 13,000 కూడా రావటం లేదని చెప్తున్నారు రైతులు. పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఎనుమాముల మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లకు ఎర్ర బంగారం పోటెత్తుతోంది. మిర్చి బస్తాలతో మార్కెట్ యార్డులు నిండిపోతున్నాయి. రైతులు పెద్ద ఎత్తున మిర్చిని విక్రయానికి తీసుకువస్తున్నారు. వరంగల్ మార్కెట్లో ఎప్పటికప్పుడు మిర్చి కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. మహబూబాబాద్ లో మాత్రం 3-4 రోజులు ఆలస్యమవుతోంది. పంట అమ్ముకునేందుకు పడిగాపులు కాస్తున్నారు రైతులు. కొనుగోళ్లు స్పీడప్ చేయాలని నిరసనలు కూడా చేశారు. మరోవైపు మద్దతు ధర ప్రధాన సమస్యగా మారింది. వరంగల్ జిల్లాలో 12,757 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు రైతులు. ఎకరాకు 1,50,000 వరకు పెట్టుబడి పెట్టారు. పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలు, కూలీ ఖర్చులను భరించి చీడ, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని పంటను కాపాడుకున్నారు. పంట అమ్మకానికి వచ్చేసరికి గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. ఈ ఏడాది దిగుబడి కూడా తగ్గిందని, చేతికొచ్చిన కొద్ది పంటకు సరైన ధర లేక అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పోయినసారి 16 నుంచి 25,000 దాకా మద్దతు ధర వేయింది. ఈసారి 12,000 లోపే ధర అంటాను. రసాయన ఎరువులు, పురుగు మందులు 1,00,000 రూపాయలు అయినాయి. ఎకరాన 15 క్వింటాల చొప్పున దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఎకరానికి 1,50,000 రూపాయల పెట్టుబడి అవుతుంది. ఆటో కిరాయిలలో తీసుకొచ్చుడు, అడ్డగోలు ఖర్చులు అవుతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి మాకు మద్దతు ధర కల్పించే విధంగా చేయాలని కోరుతాను. తేజ మిర్చి తీసుకొచ్చినందుకు కనీసానికి మద్దతు ధరలు 7,000 నుండి 7,000, 6,000 అడుగుతున్నారు. అట్లా ఒక ఎకరానికి ఏరిన బస్తాలు తీసుకొస్తే 11 బస్తాలు వచ్చినాయి. ఆ 11 బస్తాలు కనీసానికి ఏరిన కూళ్ళు వచ్చేటట్లు పరిస్థితి ఉంది. కనీసానికి రైతుకు తేజ మిర్చికి అయితే 20 నుండి 25,000 కావాలన్నా. మేము గోసపడతా అంటే వాళ్ళకు ఖరీదారులకు అసలుకే మాకు అద్దాని చెప్పని వెళ్ళిపోతున్నారు. కాబట్టి పోయినసారి 18 నుంచి 20,000 దాకా ఉన్నాయి. కానీ కనీసం 15,000, 14,000 అయినా అమ్ముకున్నాం. కొంచెం లేబర్ ఖర్చు మాకు తిండికి మందమా ఆడికాడికి మేము మిలాడుకున్నాం. ఇప్పుడు ఆయన సుత లేదు. ఈసారి మిర్చి ధర భారీగా పడిపోయింది. ఎనుమాముల మార్కెట్లో గతేడాది ఇదే టైంలో గరిష్టంగా క్వింటాకు 23,000 పలికింది. ఈసారి 13,000కు పడిపోయింది. ఒకరిద్దరు మినహా చాలా మంది రైతులకు 10-11,000కు మించి రావటం లేదు. కోల్డ్ స్టోరేజీల్లో పంట నిల్వ చేసుకున్న వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. గతేడాది ధర 20,000 ఉన్నా ఈ ఏడాదికి మరింత పెరుగుతుందన్న ఆశతో పంట నిల్వ చేసుకున్నారు. ఎనుమాముల్లో 80,000 నుంచి 1,20,000 బస్తాల సామర్థ్యం ఉన్న 25 కోల్డ్ స్టోరేజీల్లో 23 లక్షల బస్తాల వరకు నిల్వ చేశారు. ఇప్పుడు ధర తగ్గిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రైతులను ఈ వ్యాపారస్తులు దగా చేస్తున్నారు. మిర్చి కోల్డ్ స్టోరేజీలలో ఉన్నదని వ్యాపారస్తులు ఇప్పటికే నిల్వలు ఎక్కువ ఉన్నాయి అంటారు. 30 సంవత్సరాల నుంచి నేను పెడతానా, 1 సంవత్సరం ధర ఉంటే మళ్ళా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ధర ఉండు లేదు. మీరు అవగాహన ఏర్పాటు చేసి ఇంతవరకే పెడితే మేము మనకు బయట దేశాలలో పోయే పరిస్థితి లేదు. కాబట్టి మీరు కొంచెం తగ్గింపు చేసుకునే ఏర్పాటు చేయాలనేది రైతులను మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. మిర్చి పంట గురించి మా రైతుకు ఇలా ఏమీ లాభం లేదు. పెట్టుబడి సుగా రెండుతలేదు. కొంచెం మా మీద దయ చూపి ఒక 15-16 అన్న ఉంటే మాకు ధర అక్కడికక్కడికే అవుతుంది. ఇంకా మందులకు దానికి దీనికి కానీ మార్కెట్ మొత్తం డౌన్ అయిపోతుంది. మరి మార్కెట్ రేట్లు డౌన్ అవడానికి కారణం మరి మార్కెట్ యార్డులు వీళ్ళ ఏమన్నా జరుగుతుందా ఇక్కడ ఏం తెలియట్లేదు. ప్రభుత్వం కూడా ఆలోచించాలి మా గురించి. అయితే పోయినసారి 16,000, 17,000 ఉండే. ఈసారి ధరలు గిట్టుబాటు లేవు. బాగా 10,000, 11,000 అడుగుతారు. ఖర్చులేమో ఎక్కువ ఉన్నాయి, ధరలేమో లేవు. ఇక మహబూబాబాద్ మార్కెట్లో కొనుగోళ్లు ఆలస్యం అవటం, మద్దతు ధర క్రమంగా తగ్గిస్తుండటంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. పంట మార్కెట్కు తీసుకొచ్చి 4-5 రోజులు గడుస్తున్నా కొనటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అవుతున్నారు. మహబూబాబాద్ మార్కెట్లో సీట్లను అందరు కుమ్మక్కయ్యి 14 జెండా పాటు ఉంటే 12,500, 13,200, 300 ఆడదాగానే రేటు పోతుంది. మిర్చి రేటు పెంచట్లేదు. కుమ్మక్కయ్యి ఒకటే రేటు పెడతారు. ఎంత డ్రై సరుకు తెచ్చినా రేటు ఎక్కువ పెట్టట్లేదు. ముఖ్యమంత్రి గారు కొంచెం చూసి కొంచెం దాన్ని పట్టించుకోవాలని మిర్చి రేటుకని గమనిస్తున్నారు. 22,000 రూపాయలు రేటు పోతుంది అని చెప్పి ఖాతా తెచ్చుకున్నాం.
లక్షన్నర రూపాయలు ఖాతా తెచ్చుకొని ఎరువుల మందు చేసుకుంటే ఆ లక్షన్నర కూడా ప్రజెంట్ మొత్తం అంతే ఆ లక్షన్నర కూడా రావడానికి కూడా రావట్లేదు. మరి ఈ మేము ప్రభుత్వానికి కోరుకునేది ఏంటంటే ఒక రైతుకు సరైన గిట్టుబాటు ధర ఉండాలని మా ఆశ. అంతర్జాతీయంగా మిర్చికి గిరాకీ తగ్గడమే ధరల పతనానికి కారణమంటున్నారు అధికారులు. సాధారణంగా చైనా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలకు మిర్చి ఎగుమతి అవుతుందని, కానీ ఈసారి డిమాండ్ తగ్గి ధరలు పడిపోయాయని చెప్పారు. ఈ రేటు తగ్గడానికి కారణము ఇండియా నుంచి వరంగల్ అయినా ఖమ్మం అయినా ఇక్కడ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది, దిగుమతి చేసుకునేది చైనాను, బంగ్లాదేశ్, ఇండోనేషియా, నేపాల్ కొన్ని దేశాలు. అక్కడ కూడా 2 సంవత్సరాల నుంచి దాదాపుగా వాళ్ళు కల్టివేషన్ చేసుకుంటా వాళ్ళకు అవసరమైన తేజ వెరైటీ వాళ్ళు కూడా కల్టివేషన్ చేసుకొని అక్కడ కూడా వాళ్ళు పండించుకుంటారు. కాబట్టి మన ఈ రేటు కంటే వాళ్ళకు తక్కువలో వస్తుందని అక్కడి నుంచి కూడా ఆఫర్ తగ్గడం మనకు పెద్ద ఇప్పుడు ఈసారి రేటు తగ్గడానికి కూడా కారణమైంది. మిర్చి ధరలు 11,781 రూపాయల కంటే తగ్గితే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పంట కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో మిర్చి ధరలు క్వింటా 10,000 వరకు పడిపోవడంతో ఎంఐఎస్ కింద 75% ఉత్పత్తులు సేకరించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే మన దగ్గర క్వింటాకు 13,000కు పైగా ధర ఉండడంతో కేంద్రం కొనుగోలు చేసే అవకాశం లేదని చెప్పారు అధికారులు.